మెరుపు కలలు మెరుపు కలలు లోపల ఎవర్రా? నేను చూస్తాను బాస్, నేను చూస్తాను. రేయ్ లేరా, రేయ్ రేయ్. రేయ్ ఆగు. సౌండ్ చెయ్యకండి. వదలు. రేయ్ దాన్ని తీసుకురారా. రేయ్ వదలు. భలే దొరికావు. ఒక అమ్మాయి తక్కువైంది ఎలా అనుకున్నాను. డైరెక్ట్గా వచ్చి నేనున్నా నిలబడ్డావు. సూపర్. ఓహో అక్కని కాపాడడానికి వచ్చి ఇలా దొరికిపోయావా? సో సాడ్. ఏం చేస్తాం, కొన్నిసార్లు అంతే. మనకు కావాల్సింది దొరకదు, కానీ ఎదుటి వాళ్ళకి కావాల్సింది ఇవ్వాల్సి వస్తుంది. ఏంటి సంయుక్త, ఇంకా ఫోన్ చేయలేదు? అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావటం లేదు. టెన్షన్తో ప్రాణం పోయేలా ఉంది. ఆ రత్నమాల ఆంటీని నమ్మినందుకు మొత్తం నాశనం చేసింది. ఎప్పుడు కానీ ఆ యాడ్ బయటకు వచ్చిందంటే ఇంకంతే సంగతులు. బేబీ ఏంటి ఈ టైంలో అలా తిరుగుతుంది? ఇందాక కూడా ఏదో టెన్షన్ పడుతూ ఉంది. ఏమైందని అడిగితే ఏం చెప్పలేదు. ఏమై ఉంటుంది? అసలు పనికి మళ్ళీ యాడ్ ఒప్పుకోకపోయింటే బాగుండు. అనవసరంగా
ఇప్పుడు టెన్షన్ పడాల్సి వస్తుంది. ఛ! బేబీ అమ్మని చూస్తుంటే నేను అన్నది విన్నట్టుగా ఉంది. ఇప్పుడేం చేయాలి? అమ్మో! నాకు తెలుసు బేబీ, నువ్వేమీ చెప్పకపోయినా నాకు తెలుసు. నువ్వు నీ కెరీర్ కోసం ఎంతలా తప్పించిపోతున్నావో, ఎంత టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసు. కానీ నీకున్న టెన్షన్ వల్ల ఆరోగ్యం పాడవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. పైగా నీలాంటి వాళ్ళు అస్సలు టెన్షన్ పడకూడదు. ఎందుకంటే అది అందం మీద మరింత ప్రభావాన్ని చూపిస్తుంది. అదేం లేదు మామ్, నిద్ర రావటం లేదు. అందుకని ఇలా కాస్త చల్లగాలికొచ్చి రిలాక్స్ అవుతున్నాను. నాకు తెలుసు బేబీ, నేను బాధపడతానని నువ్వెంత కవర్ చేసినా నీ మొహంలో ఉన్న టెన్షన్ని నేను అర్థం చేసుకోగలను. నువ్విలా కష్టపడుతూ టెన్షన్ పడుతుంటే నేనేవి చేయలేకపోతున్నానే అని నాకు చాలా గిల్టీగా ఉంది. బట్ ఏ రోజుకైనా ఈ ప్రపంచం గర్వించదగ్గ అందగత్తె అనిపించుకుంటావని నాకు చాలా నమ్మకం ఉంది. సరే, ఎక్కువసేపు ఉండకు. ఇక్కడ అసలే దోమలుంటాయి, అవి చాలా డేంజర్. తొందరగా లోపలికి రా. మామ్ ఇంకా నా కెరియర్ కోసం టెన్షన్ పడుతున్నా అనుకుంటుంది. అసలు విషయం తెలిస్తే గుండాగి చచ్చిపోతుంది. అసలు ఈ సంయుక్త ఎక్కడుంది, ఏం చేస్తుంది? హే! రే పద వెళ్దాం, పదరా. రే చాలా జాగ్రత్తగా ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేయాలరా. ఏమాత్రం పొరపాటు జరగకూడదు, సరేనా? రా. రేయ్, దీన్ని కూడా వీళ్ళతో పాటు కలిపి తీసుకురండి రా. రేయ్, తీసుకెళ్ళరా. ఏయ్! ఏం చేస్తున్నారా? రే మీ మరదలరా? తనేంట్రా ఇక్కడుంది? ఈ టైంలో ఎక్కడి కిందకు వచ్చింది? ఛ! అన్నీ ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. రే, పోలీసులు ఏంట్రా ఇంకా రాలేదు? ఇన్ఫర్మేషన్ ఇచ్చాను రా, 15 minutes అన్నారు అంతే. రేయ్, తీసుకెళ్ళండి రా. రే పట్టుకో. రే ఎక్కడికి రా? ఆట ఆడటానికి. అదేంట్రా అలా వెళ్ళిపోతే నీ ఐడెంటిటీ రివ్యూల్ అయిపోతుంది కదా. ముసుగేసుకుని వెళ్ళడానికి మనమేమన్నా దొంగలమా? నిజాన్ని బయట పెట్టి నిజాయితీని బతికిచ్చే జర్నలిస్టులం. పోలీసులు వస్తారు కదా అని వెయిట్ చేస్తూ ఆ అమ్మాయిలకు అన్యాయం చేయలేను. సరే, ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు? కొంపదేసి నన్ను ఫాలో అవుతూ వచ్చాడా? నువ్వేంట్రా ఇక్కడ?
నీలాంటి దుష్టుడి పని పట్టాలంటే నాలాంటి కృష్ణుడు రావాలిగా, అందుకే వచ్చాను. వచ్చావు కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా. ఇంకా ఏంట్రా చూస్తున్నారు? వచ్చింది చీమే, సింహం కాదు. నలిపిపాడేంట్రా. నేను మినిస్టర్ గారు కొడుకుని. నా పేరు రాహుల్. నన్ను వీడు కిడ్నాప్ చేసి హింసిస్తున్నాడు. అరెస్ట్ చేయండి. మిమ్మల్ని అతను అరెస్ట్ చేసి నన్ను కాపాడండి. మీకు ప్రమోషన్ వస్తుంది. ఇంత కూడా తెలివి లేని వాడివి, ఇదంతా నీకెందుకురా? అంటే ఈ పోలీసుల్ని పిలిపించింది నేనే. ఒక బాధ్యత గల జర్నలిస్ట్గా నువ్వు చేస్తున్న ఈ దరిద్ర పనులని అడ్డుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎస్ఐ గారు, వీడికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు ఇందులో ఉన్నాయి. అరెస్ట్ చేయండి. ఓకే. మా ఫ్రెండ్ మీతో పాటు వచ్చి అన్ని మీకు సబ్మిట్ చేస్తాడు సార్. చట్ట ప్రకారం మీరు చేయాల్సింది చేయండి. తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్ అందరిని లాక్కరండి. ఓకే సార్. భోజనం కూడా చేయకుండా మధ్యలో వదిలి వెళ్ళిపోయింది. ఇంకా రాలేదు. పాపం, ఒక అమ్మాయి అయ్యుండి కుటుంబం కోసం బాధ్యత తీసుకొని రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతుంది. అవునత్తయ్య, అక్క చాలా కష్టపడుతూ ఉంది. ఉదయం ఎప్పుడో వెళ్ళి రాత్రికి ఎప్పుడో వస్తుంది.
ఈ రోజైతే రాత్రి కూడా వెళ్ళింది. గ్యాప్లో నా వయోలిన్ కూడా రెడీ చేసిచ్చింది. అవునమ్మా, ఇంతలా కుటుంబాన్ని అర్థం చేసుకుంటూ కష్టపడుతూ తన వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటుంది. నాన్నగారు ఉండుంటే అక్కకి ఎన్ని కష్టాలు బాధలుండేవి కాదత్తయ్యా. నాన్న మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. నాకెప్పుడైనా చిన్న జ్వరం వచ్చినా అస్సలు తట్టుకునేవారు కాదు. కానీ ఈరోజు నాన్నగారు లేకపోవడం వల్ల అక్క నీరసంగా ఉన్నా కూడా ఇలా బయటికెళ్ళి సంపాదించాల్సి వస్తుంది. కష్టాలు బాధలు అన్ని రోజులు ఉండవమ్మా. రాత్రి పగలు ఉన్నట్టు బాధ సంతోషం ఉంటుంది. ఈ రోజున్నట్టు రేపుండదు. రేపటి ఆనందకరమైన జీవితం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మీ అక్కకన్నీ మీ నాన్న పోలికలొచ్చాయమ్మా. సంతోషంగా ఉన్నప్పుడు అహంకారాన్ని ప్రదర్శించడం తెలియదు. బాధల్లో ఉన్నప్పుడు ఇంకొకరిని నిందించటం తెలీదు. జీవితంలో ఏదొచ్చినా దాన్ని ఆనందంగా స్వీకరిస్తూ ముందుకెళ్తూ తనతో ఉన్న కుటుంబాన్ని ఏ లోటు రాకుండా చూసుకోవడమే తెలుసు. ఇప్పుడు సంయుక్త చేస్తున్నది అదే. తను విలాసవంతంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మీ ఆస్తిని తన దగ్గరే పెట్టుకొని ఏ విదేశాలకో వెళ్ళిపోయి ఉండొచ్చు. కాని తనకు జన్మనిచ్చిన తండ్రి జీవితం మీద పడిన మరకని చెరపటానికి తని తండ్రిని ఎవ్వరూ ఒక్క మాట కూడా అనకూడదని ఆస్తి మొత్తం పంచేసింది. తను కూడా మీతో పాటే రోడ్డు మీదకి వచ్చి నిలబడింది. కాని కారు మబ్బులు తొలగిపోయి నీలాకాశం బయటికి రావడం ఎంతో దూరంలో లేదమ్మా. త్వరలోనే మళ్ళీ మీరు మీ పూర్వ వైభవాన్ని చూస్తారు. అవునత్తయ్య, అక్క మళ్ళీ మనందరినీ ఉన్నతంగా ఉండేలా చూసుకుంటుంది. గ్రేట్ అత్తయ్య. అలాంటి అక్క ఉండడం మా అదృష్టం. ఆగు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా గుడ్ల గోపులా చూస్తావేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ చేతిలో ఏంటది? అన్ని నీకు చెప్పాలా? నన్ను స్పై చేస్తున్నావా? ఓడితే అన్నీ చెప్పక్కర్లేదు, కానీ ఇలాంటి ఏరియాకి వచ్చినప్పుడు చెప్పాలి. అసలు ఇదంతా ఎంత ప్రమాదకరమైన ప్లేసో తెలుసా నీకు? ఈరోజు నేను ఇక్కడికి రాకపోయి ఉంటే అసలు నీకేం జరిగేదో తెలుసా? ఇదంతా నీకేమన్నా చిన్నపిల్లల ఆటలా కనిపిస్తుందా? ఇదంతా ఒక పెద్ద మాఫియా. చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇప్పుడు గానీ నేను ఈ హార్డ్ డిస్క్ గురించి చెప్తే అక్కి ఇలాంటి యాడ్లో నటించిందని బయటపడుతుంది. అమ్మకి తెలుస్తుంది. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. అసలు నేను అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నీకెందుకు నేను సమాధానం చెప్పాలి? మీ ఇంట్లో ఉంటున్నందుకా, లేక ఇప్పుడు నువ్వు నన్ను కాపాడినందుకా? నేనెందుకు వచ్చాను? అసలు నేను నిన్నేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు సమాధానం? ఇందాక కొట్టడానికి చేయెత్తావు కదా, నేను నీకంత తక్కువ అయిపోయానా?
అసలు ఒక అమ్మాయి మీద చేయెత్తాలని ఆలోచన నీకెలా వచ్చింది? అసలు సంబంధం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు ఇవన్నీ ఆ? సంబంధం ఉంది ఉంది. రోజు అత్తయ్య నన్ను బైక్ మీద తీసుకువెళ్ళమంటుందని అత్తయ్యని ఎదిరించలేక ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని పగ తెచ్చుకుంటున్నావా? ఆ? పగ? అవును, పగే. అరే అబ్బా, లేకపోతే ఏంటి? అయినా అన్నీ నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు పోలీస్వి కాదు, జర్నలిస్ట్వి. అవునా కాదా? అవును. అవునంటే సరిపోతుందా? నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్ళు. మరి నువ్వు? నేను వెళ్తాను. ఎలా వచ్చానో అలాగే వెళ్తాను. ఇదేంటి సంబంధం ఏంటి అంటే అత్తయ్య గారు బైక్ అంది, పగ అంటూ ఏదేదో మాట్లాడింది, చివరికి జర్నలిస్టు కాదా అని అడిగి వెళ్ళిపోయింది. ఏంటిది? అసలు సంబంధం లేకుండా టాపిక్ ఏదేదో మాట్లాడి అసలు విషయాన్ని డైవర్ట్ చేసేసింది. అమ్మో, ఇది మామూలు గడుసుది కాదు. ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తుందంటే ఏదో పెద్ద సీక్రెటే దాచుంటుంది. అదేంటో కనిపెట్టాలి. లేదంటే ఇంత దూరం ఇలాంటి ప్లేస్కి ఈ టైంలో ఎందుకు వస్తుంది? లాస్ట్ టైం మామూలుగా తిట్టినందుకే జ్వరం వచ్చింది. ఇప్పుడు ఏకంగా కొట్టేంత పని చేశాను, మళ్ళీ జ్వరం వచ్చి ఉంటుందా? వాసు, కాఫీ తాగరా. ఒరే వాసు, ఏం చేసి సైలెన్స్ అమ్మా.